ఎవరది? ఓ దాసు, నువ్వా? ఎస్ సార్. పనిలో చేరావా? చేరాను సార్. ఏయ్ యు నాటి. I love you. I love you. అమ్మో! ఓరి నీ లవ్వు తగలయ్యా. ఇది లవ్వా? దాసు, బాసు. పేపర్ పట్రా. అలాగే సార్. ఏ దాసు, హిందూ పేపర్. అలాగే సార్. హిందూ పేపర్ తెమ్మన్నాడు, నన్ను చదవమంటాడేమో. ఇది కూడా సార్ పేపరు. తెచ్చావా? తెచ్చాను సార్. చింపు. నువ్వు సరిగ్గానే విన్నా. చింపు సార్. చింపు. అలాగే. ఇంకా చింపు. ఇంకా చింపు. చింపు. ఇంకా చింపు. ఎంతెంతగా చింపు. సార్, ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడూ చింపలేడు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు, సాయంత్రం వచ్చి చదువుకుంటాను. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగీ కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానంరా నీకు. ఈ రోజు ఎలాగైనా సరే దాని చేత మూడో చెంప దెబ్బ కొట్టించేసుకోవాలి. వెల్కమే సుబ్బి. గంట నుంచి నీకోసం గోతికాడ నక్కలాగా కాసు కూర్చున్నాను. శ్మశానంలో మనం కలుసుకుందామని ఎందుకన్నావో నాకు ఇప్పుడు అర్థమైందే. ఇక్కడ మనం ఏం చేసుకున్నా ఎవరో చూడరు కదే. ఇప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తుంది. వదలరా, దెయ్యాలు చూస్తాయి. వదలకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టుకో. చిన్నపిల్లలా కొట్టుకోవడం ఏంటన్నా? ఏంటే గొంతు వరుస కూడా మార్చేశావు? నేను కాదురా. మరెవరు? సారీ ఫర్ ద బ్రేక్ లాగా నువ్వెక్కడికి ఎందుకు తెచ్చావురా? నా జ్యోతి చిత్ర కోసం సార్. నీ జ్యోతి చిత్ర తర్వాత 100 జ్యోతి చిత్రాలు వడ్డీ పుచ్చు కొడతాను. ముందు నువ్వు ఎక్కడికి పో. తర్వాత అంటే కుదరదు సార్, ఇప్పుడే కొట్టాలి. ఇప్పుడే కొట్టాలా? ఓ ఎస్. అదే అలా కొట్టారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మళ్ళీ కొడతాను. ఇదిగో ఇంకో దెబ్బ కొట్టామంటే వాడు చస్తాడు. కావాలంటే నన్ను కొట్టుకో, నేను రెడీగా ఉన్నాను. కొట్టు కొట్టు. అదేమిటి అలా ఉన్నావు? పెళ్లి కాని వాళ్ళందరినీ నక్సలైట్ల ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారట. నువ్వుగా నీ నెలాఖరు లోపు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నక్సలైట్లకి బలైపోతానురా. నెలాఖరులోగానా? ఎందుకే? ఈ లోపలే పెళ్లి చేసేసుకుందాం. ఓకే? రియలీనా? ఎస్ఏ. కాకపోతే ఒక కండిషన్. వాట్ రాయ్? పెళ్లికి ముందే నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టాలి. ముందు నుంచే ఎందుకురా? పెళ్లి అయ్యాక ఎలాగో కొట్టుకుంటాం కదా. కాదు, ముందే కొట్టుకోవాలి. సర్లే చూద్దాం. నువ్వు వెళ్ళి ముహూర్తం పెట్టించే. ఎంత పొడిగాటిపోచ్చు, పట్టు కుచ్చులాగా ఉంది. ఏమి నిగనిగా, ఏమి నిగారింపు. తెలుసున్న వాళ్ళు తప్ప మీరు కుర్రవాళ్ళు కారని ఎవరూ చెప్పలేరు బాబు. నేను కుర్రాను కాక ముసలాను అనుకుంటున్నావా? పిచ్చి వేదవా. చూడు నా పళ్ళు చూడు, 32 పళ్ళును ముత్యాలు అలా నిగనగలాడిపోతున్నాయా. కొత్తగా కట్టించుకున్నారుగా, మెరవకేం చేస్తాయి బాబు. ఏంటో మా నాన్న గురించి ఆలోచిస్తూ ఏదో అనేశాను బాబు. అలా పెట్టుకో. కాళ్ళు పడుతున్నావా, నిద్రపోతున్నావా వేదవా? ఆ భూషణం గారికి ఒళ్ళు పట్టి పట్టి చేతులు పడిపోయినాయా? ఇదిగో ఇక నుంచి నాకు రోజు 2 పూట్ల ఒళ్ళు పట్టాలి, తెలిసిందా? ఏమిటి పిల్ల అది? పాపం మీరు ఇప్పుడు పాలు నీళ్లు తాకూడదు అంటే నీళ్లు కూడా తాకుండా గొంతెండి చస్తే ఈ సీట్లో నువ్వు ఎక్కాలనా? అది కాదు బాబు, పూర్వ యజమాని లేవగానే సారాతో పుక్కిలించి ఊసేవారు. నవ్వడానికి సరసాలు ఆడుకోవడానికి కాదు, ఎలాంటి విశ్రాంతి తీసుకోవాలి. బాబు మీ మీసలో తెల్ల వెంట్రుక ఉంది. ఏమి నవ్వు పగడాల కళ్ళు?
16 పూట్లే బాబు పిల్లలు నవ్వింది కదండి. ఈ సాయంత్రం 6ంటికి నీ ఇంటికి దోపిడీకి వస్తున్నా. ఎట్లు సర్దార్ విజయ్. ఇది మంద కాదల్లి ఉందిరా. మందు కాదు మన ఇంట్లోకి ఎందుకు వచ్చి పడుతుందండి అయ్యా? అంతేనటా? అంతేనండి. అయిపోయింది రా. అప్పుడే అయిపోలేదండి అయ్యా. సాయంత్రం 6ంటికి బాబు మీ మొహం అంతా మసి అయిపోయిందండి. ఇదిగో బాబు ఈ ఫోటోలో అతను చూసావా? చూశానండి. ఎప్పుడు? ఎక్కడా? ఇప్పుడే ఇక్కడే. జోక్ చేస్తున్నావా? ఇంటి దగ్గర చెప్పొచ్చావా? సార్ తప్పైపోయింది సార్. వదిలేండి సార్. అమ్మా నేను మరీ లోక్ అయిపోయినా మీకు. రే రాంప్రసాద్ సార్ 1 minute. ఏంటయ్యా? ఈయన ఎక్కడన్నా చూసారా? ఏంటి ఈయన ఎక్కడన్నా చూసారా? ఏంటి ఎటకారం ఆడుతున్నావా? ఎడకారం అంటేను బాబు. వీడి కోసం తిరగలేక నేను తెగవరి అయిపోతాను. ఎవడీడు? మా ఊరు ఎమ్మెల్యే. మొన్న ఎలక్షన్ లో 2 దొంగోట్లు కావాలి, 200 ఇస్తాడు. కుడి చేత్తో ఒకటి ఎడం చేత్తో ఒకటి గుద్దేశాను. కానీ అప్పెట్టి తప్పిస్తూ తిరుగుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడి కోసం డప్పు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాను. ఎప్పుడు దొరుకుతాడో ఏమో. వాడి గురించి నువ్వేం వరి అవ్వట్లేదయ్యా. మళ్ళీ ఎలక్షన్ వస్తాయి కదా, అప్పుడు మీ ఊరు వస్తాను తప్పకుండా పట్టుకోవచ్చు. వాడి సంగతి అలా ఉంచు. వీడిని ఎక్కడ చూసావా? ఎవడీడు? మీ ఊరు ఎమ్మెల్యేనా? కాదు, వీడు పెద్ద ఖతర్నాక్ గాడు. ఆటో సంగరికి ఎక్కువ, శోభరాజుకి తక్కువ. వీడు కనపడితే చెప్పు. అలాగే నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, వాయించుకుంటూ వెళ్ళు. వీళ్ళు అదే టైప్ వెళ్ళు. నా హెయిర్ అప్పుడే పలచబడిపోయింది. వైఫ్ నీ హెయిర్ ఏంటే ఇంత మెత్తగా ఒత్తిగా ఉంది? ఉండండి చెప్తాను. అబ్బా, అలా గిర్రం తిరుగుతూ చెప్తావేంటి? నిలబడి చెప్పొచ్చు కదా, నడుము విరిగేది. టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రం తిరుగుతూ చెప్తుందండి. టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు. ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా? అవునండి, రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుదాం అనుకుంటున్నానండి. ఏంటి, గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా? అంతకన్నా నా పేకో తాడుగట్ట దూలానికి వేలాడదీయకూడదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి. అంటే వస్తే అంత పని చేస్తావు అన్నమాట. నువ్వు చేసే రకమేనే. ఏంట్రా బొక్కుతున్నావు? హార్లిక్స్ తినడమేంట్రా? తాగాలి. నేను హార్లిక్స్ తాగను, తింటాను. హార్లిక్స్ శంకర్మ, నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకి తినండి రావు. ఏమిటి వేపడం అంటున్నారు? మెతడు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది. సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్